వేరే రకమైన రియల్మీ GT7ని ఫెర్నాండో అలోన్సో తప్పకుండా ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అలోన్సో ఆహారం కోసం దేన్ని పక్కన పెట్టలేదు. ఫోన్ను త్వరగా ఆన్ చేసి చూద్దాం. ఓహ్, ఇది ఆన్లో ఉంది. ఇది మన రియల్మీ GT7, కానీ F1 అభిమానుల కోసం రియల్మీ ఆస్టన్ మార్టిన్ F1 టీంతో కలిసి పూర్తిగా వేరే రకమైన రియల్మీ GT7ని రూపొందించింది. దీన్ని ఫెర్నాండో అలోన్సో తప్పకుండా ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇదిగో మన ప్యాకేజీ. దీన్ని అన్బాక్స్ చేసి లోపల ఏముందో చూద్దాం. ఈ పెట్టె మీద ఆస్టన్ మార్టిన్ ఫార్ములా 1 టీమ్ బ్రాండింగ్ ఉంది. దాని కింద రియల్మీ GT7 డ్రీమ్ ఎడిషన్ అని రాసి ఉంది. ఈ డబ్బా చాలా టైట్ గా ఉంది భాయ్. ఇక్కడ మీకు 2 బ్రాంచ్ల ట్యాగ్ లైన్లు డ్రివెన్ ఫ్రమ్ విదిన్ మరియు మేక్ ఇట్ రియల్ కనిపిస్తాయి. మీరు ఈ పెట్టెను మధ్యలో తెరిచినప్పుడు ఫార్ములా 1 టీమ్ ఆస్టన్ మార్టిన్ యొక్క కరపత్రం క్రింది నుండి పైకి వస్తుంది. అబ్బో, సూపర్ బంతే. ఇక్కడ కొంత పేపర్ వర్క్ ఉంటుంది. నాకు ఖచ్చితంగా తెలుసు, మీరు సరిగ్గా ఊహించారు. కింద నుండి పెట్టె తెరిచాను మరియు దాని లోపల బుక్లెట్ లాంటిది ఏదో ఉందని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి. ఇది ఆండీ కోవిల్, టీమ్ ప్రిన్సిపల్ ఆస్టన్ మార్టిన్ F1 టీమ్ ద్వారా ఒక బుక్లెట్. కింద మీ స్కైలీ అంటే రియల్మీ CEO నుండి కూడా ఒక సందేశం ఉంది మరియు ఇక్కడ ఒక మంచి బుక్లెట్ ఉంది. ఇది మొత్తం ఆస్టన్ మార్టిన్ ప్రయాణానికి అంకితం చేయబడింది. ఇది పరికరం యొక్క మొదటి రూపాన్ని చూపిస్తుంది, కానీ మాకు ఇది అవసరం లేదు ఎందుకంటే మా దగ్గర పరికరం ఉంది. సో ఇది మన యూనిట్. దీన్ని ఒక్క నిమిషంలో ఓపెన్ చేద్దాం. కానీ అంతకంటే ముందు బాక్స్లో ఇంకా ఏమేం ఉన్నాయో చూద్దాం. ఇది స్పెషల్ ఎడిషన్. ఓకే, బాక్స్ని కింద నుంచి స్లైడ్ చేస్తే ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. ఇక్కడ మీకు 120 వాట్స్ ఛార్జింగ్ అడాప్టర్ దొరుకుతుంది. ఇది మీకు వేరే రంగు బ్రాండింగ్లో దొరుకుతుంది. సాధారణంగా ఇది వైట్ కలర్లో ఉంటుంది. ఇదే రంగులో ఒక USB A to C కేబుల్ కూడా ఉంది. ఇక్కడ ఒక స్పెషల్ ఎడిషన్ కేస్ దొరుకుతుంది. ఇది ఆస్టన్ మార్టిన్ ఫార్ములా 1 టీమ్ లోగో బ్రాండింగ్ తో వస్తుంది. దీనికి అద్భుతమైన కార్బన్ ఫైబర్ లాంటి ఫినిషింగ్ ఉంది మరియు ఇది చేతిలో పట్టుకోవడానికి అస్సలు చీప్ అనిపించదు. చాలా బాగుంది. దీన్ని కూడా పక్కన పెడదాం మరియు కింద ఒక చిన్న బుక్లెట్ ఉంది. నా నమ్మకం ప్రకారం ఇందులో కొంత పేపర్ వర్క్ ఉంటుంది. మీకు చాలా పేపర్ వర్క్, క్విక్ స్టార్ట్ గైడ్ మరియు ఒక ప్రత్యేక ఎడిషన్ సిమ్ ఎజెక్టర్ టూల్ లభిస్తాయి. ఇది ఆస్టన్ మార్టిన్ ఆకారంలో ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇది ఎవరో ఒకరు నా టీంలో లాక్కుంటారని నాకు తెలుసు. సో మిగతా వస్తువులన్నీ ఒక్కొక్కటిగా పక్కన పెడదాం. డివైస్ చూద్దాం. కేస్ అయితే నాకు చాలా బాగుంది. దీన్ని నేను ఇక్కడ పెడతాను. సో ఇది రియల్మీ GT7 డ్రీమ్ ఎడిషన్ యొక్క ఫస్ట్ లుక్. దీనిపైన ఉన్న కవర్ను మనం వెంటనే తీసివేయబోతున్నాం. సో ఇది డిజైన్ యొక్క ఫస్ట్ లుక్. ఇది చాలా ఆసక్తికరమైన నమూనాతో వస్తుంది. వాస్తవానికి ఈ నమూనా ఫార్ములా 1 కారు యొక్క ముక్కును పోలి ఉంటుందని నేను నమ్ముతున్నాను. సైడ్ బై సైడ్ కంపారిజన్ చేద్దాం. ఇది సాధారణ GT7 మరియు ఇది రియల్మీ GT7 డ్రీమ్ ఎడిషన్. ఈ 2 పరికరాల మధ్య వ్యత్యాసం చాలా ఉంది. బరువులో పెద్దగా తేడా ఏమీ అనిపించడం లేదు. ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడితే కుడివైపు వాల్యూమ్ రాకర్ ఉంది, దిగువన పవర్ బటన్ ఉంది, ఫ్లాట్ సైడ్స్ మీకు కనిపిస్తాయి. ఎడమవైపు పూర్తిగా తెరిచి ఉంది, దిగువన టైప్ C USB పోర్ట్ ఉంది. కుడివైపు స్పీకర్లు ఉన్నాయి, ఎడమవైపు సిమ్ ట్రే ఉంటుంది మరియు ఈ రెండింటి మధ్య చిన్న మైక్రోఫోన్ ఉంటుంది. పై భాగంలో మీకు IR బ్లాస్టర్ మరియు సెకండరీ మైక్రోఫోన్ ఉన్నాయి. సరే, అయితే వెంటనే డివైస్ ని టర్న్ ఆన్ చేసి రెగ్యులర్ రియల్మీ GT7 కంటే ఇందులో మీకు ఎలాంటి తేడాలు కనిపిస్తాయో చూద్దాం. బై ద వే, రియల్మీ GT7 రివ్యూ ఎక్కడా అని మీరు ఇంకా ఆలోచిస్తుంటే జస్ట్ హోల్డ్ ఆన్, కాసేపు ఆగండి. GT7 రివ్యూ త్వరలో రాబోతోంది. స్పెషల్ యానిమేషన్తో డివైస్ ఇప్పుడు టర్న్ ఆన్ అయింది. ఇదిగోండి. ఇది చూస్తున్నారా బ్రో? ఇక్కడ మొత్తం డిజైన్ రీవాంప్ చేశారు. స్పెషల్ ఐకాన్స్ ఇక్కడ మీకు చూడడానికి ఉన్నాయి. స్పెషల్ వాల్పేపర్ ఇక్కడ మీకు చూడడానికి ఉంది.